గుజరాత్లో దారుణం జరిగింది. మరో గంటలో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు కాలయముడయ్యాడు. వధువును నిర్దాక్షిణ్యంగా దాడి చేసి చంపేశాడు. మరికొద్దిసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన నవ్వవధువును పాడినెక్కించాడు. కేవలం చిన్న గొడవ కారణంగా నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు. భావ్నగర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం భావ్నగర్కు చెందిన సాజన్ బరయ్య, సోనీ రాథోడ్ గత ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు వీరి వివాహం జరగాల్సి ఉంది. బంధువులు, అతిథులు అంతా వివాహం కోసం చేరుకున్నారు. అయితే పెళ్లికి గంట ముందు రాత్రి 9 గంటల సమయంలో వధూవరుల మధ్య పెళ్లి చీర, ఖర్చుల గురించి వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాజన్ ఇంట్లోని ఇనుపరాడుతో సోనీపై దాడి చేశాడు. ఆమె చేతులు, కాళ్లపై కొట్టి అనంతరం తలను గోడకు బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో సోనీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు సాజన్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం 2 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.